హలో ఫిల్మ్ లవర్స్, వెల్కమ్ టు జుగేల్ రాజా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగిల్ కాస్ట్యూమ్ మీద కంటిన్యూగా వీడియోస్ వస్తున్నాయి ఏంట్రా అని అనుకోకండి. ఎందుకంటే నేను ప్రజెంట్ ఎర్లీ మార్నింగే ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అన్నీ వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూస్తే టెర్రస్ పైన ఉన్నాను కదా, చాలా ఇబ్బంది అవుతుంది బాగా ఎండకు వీడియోలు చేయాలంటే. ఓ పక్క చెమట కారిపోతూ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను వీడియోస్ చేయడానికి. సో అందుకనేసి అదంతా ఏమొద్దు, ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసుకుందాం, తర్వాత అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అందుకే సింగిల్ కాస్ట్యూమ్ మీద మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ నుండి హైదరాబాద్ వచ్చేంత వరకు. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఓకే, ఈరోజు మూవీ అప్డేట్ ఏంట్రా అంటే నాగబంధం. సో ఈ నాగబంధం ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు భయ్య. ఈ గ్లిమ్స్ నాకు పెద్దగా ఎగ్జైట్ క్రియేట్ చేయలేదు. అండ్ ప్రజెంట్ అయితే మనకి అభిషేక్ పిక్చర్స్లో మనకి ట్రైలర్ అయితే ఉంది, నాగబంధం మూవీ ట్రైలర్ ఉంది. ఆ ట్రైలర్ గురించి డీటెయిలింగ్గా మాట్లాడుకోవడానికి ముందు ఈ నాగబంధానికి నాకు ఒక బంధం ఉంది, దాన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశాక అప్పుడు నేను డీటెయిలింగ్కి వెళ్తాను. సో బంధం అంటే మళ్ళీ మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే నేను ప్రొడక్షన్ హౌస్ కొన్ని విజిట్స్ చేస్తున్నాను, స్క్రిప్ట్స్ అవి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈ అభిషేక్ పిక్చర్స్ అనే ఈ ప్రొడక్షన్ హౌస్కి కూడా వెళ్ళాను. మన ఫిలిం నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏమంటే హడావుడి అవేవి కనిపించలేదు. డైరెక్ట్ వెళ్ళిన తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి దేనికోసం వచ్చారంటే ఇలా స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వచ్చానండి, స్టోరీస్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి అడిగాను. సరే కూర్చోండి, నేను మా సార్ని అడిగి వస్తానని చెప్పేసి అతను లోపలికి వెళ్ళారు. అండ్ లోపలికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్న తర్వాత బయట బోర్డు చూశాను, జస్ట్ టైటిల్ మాత్రమే ఉంది. అప్పుడు ఇది కూడా కాదు, ఇంగ్లీష్లో ఇప్పుడు ఏదైతే డిజైన్ చేశారో ఈ టైటిల్ అని ఇది అంటే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది భయ్య. టైటిల్ అయితే నాగబంధం అనే ఉంది. సో ఆ బోర్డు అంటే పోస్టర్ చూశాను బయట. ఇంకా లోపలికి వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన బయటకు వచ్చేసి లేదండి సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, తర్వాత కలుస్తా అన్నారు అని అన్నారు. సో ఓకే అని చెప్పేసి వస్తూ ఎందుకో నాకు ఆ పోస్టర్ గురించి డీటెయిలింగ్ కనుక్కోవాలనిపించి అడిగాను. అడిగితే అప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రొడ్యూస్ చేశారు, లైక్ కార్తికేయ ఈ మూవీస్కి ఇలా ప్రొడ్యూస్ చేశారు, అంటే కో ప్రొడ్యూసర్గా ఇలా చేస్తూ వచ్చారు, సపోర్టింగ్ ప్రొడ్యూసర్స్ ఇలా చేస్తూ వచ్చారు. మేజర్ ప్రొడ్యూసర్గా కూడా కొన్ని మూవీస్ చేశారు. ఆ ఉద్దేశంతో స్టోరీ తీసుకెళ్ళాను, ఏమన్నా అవకాశం ఇస్తారేమో కొత్త వాళ్ళకి అన్నట్టు. కానీ నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే అభిషేక్ నామగారే, అంటే ఆయనదే కదా అభిషేక్ పిక్చర్స్ అనేది ఆయనదే, అభిషేక్ నామగారే ఆయనే స్టోరీ డైలాగ్ స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసుకొని నాగబంధం అనే మూవీ చేస్తున్నారని తెలిసింది. ఓకే, వాళ్ళే ఓన్గా చేసుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా దాని గురించి కొంత డీటెయిల్స్ తెలుసుకొని వచ్చేసాను. ఇదే నాకు అంటే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఉన్న బంధం. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా నాగబంధం ఇది నేను కనుక్కొని దీని గురించి తెలుసుకొని దాదాపు 1.5 year అయిపోతుంది భయ్య. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అక్కడ డిస్కషన్ చేయడమే 1.5 year అయిపోతుంది. అంటే అప్పటికే స్టార్ట్ అయిపోయింది షూట్, వాళ్ళు ఆ షూటింగ్ పనిలోనే ఉన్నారు, అప్పటికే స్టార్ట్ అయిపోయింది. దాదాపు 2 years అనుకుంటా. ఇప్పుడు మనకి రీసెంట్గా ఇయర్లోనే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మేజర్గా నాగబంధం ట్రైలర్లోకి వచ్చేస్తే ట్రైలర్ ఎలా ఉందిరా అంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎలా చెప్పగలరా అంటే నాకు ఫస్ట్ ఆ టైటిల్ చూసిన తర్వాత నాగబంధం అని చూసాక ఇదేంట్రా ఇది 90s టైప్లో పెట్టారు టైటిల్ అనిపించింది. నాగబంధం అని ఉంది కదా, ఏదైనా మైథలాజికల్ అలాంటి సబ్జెక్ట్ ఉండొచ్చు, ఒక గాడ్ కాన్సెప్ట్ ఉండొచ్చు అని అనుకున్నాను. యాజ్ యూజువల్ నాగబంధం అనే టైటిల్తోనే మనకి మ్యాక్సిమం స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారు ఎవరైనా. అంటే ఆ స్టోరీ ఏంటి, దాంట్లో ఆర్క్ ఏంటి, ఆ విజన్ ఏంటి, ఆ స్టోరీ విధానం ఎలా ఉంటుందని చెప్పేసి మనకి టైటిల్లోనే మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తారు ఏ మేకర్స్ అయినా కూడా. సో దాన్ని బట్టి నాకు ఓకే చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఓపెన్ చేశాను, అయినట్టేలే అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది భయ్య. ఆయన అప్పటిదాకా కొన్ని ఫ్లాప్స్ కూడా చూశారు, అంటే అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు. సడన్గా ఆయనే డెసిషన్ తీసుకొని ఆయనే డైరెక్షన్కి దిగారంటేనే అనుకున్నా అది చాలా గట్టిగా ప్లాన్ చేసి ఉంటారా అని. నాకు అది గ్లిమ్స్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత చాలా గట్టిగా కొట్టపోతున్నారా అనిపించింది. నాగబంధం మీరు చూస్తే నాగ అంటే పాము, బంధం అంటే ఆ పాముకి అండ్ బంధం, ఏదో బంధం ఉంది అక్కడ ఉన్న పర్సన్కి, ఏదో బంధం ఉందంటే ఆ హీరోకి ఏదో బంధం ఉంది అని చెప్పేసి. మీరు ట్రైలర్ చూస్తే కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఆ షార్ట్స్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ పడేటప్పుడు నార్మల్ హీరో ప్రజెంట్ ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉంటాయో అక్కడ హీరో అండ్ అక్కడ శివుడు, ఆ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాన్సాక్షన్స్ పడేటప్పుడు మీకు శివుడు అండ్ హీరో
ఇద్దరు ఒకటే అన్నట్టు చూపిస్తూ ఉంటారు. అంటే ఆ ఓరా తీసుకున్నారా సినిమా నుంచి, లేకపోతే నిజంగానే దేవుడే మళ్ళీ పుట్టొచ్చాడా అనేది మనం ఓవరాల్గా మూవీలో చూడాలి. పర్టికులర్గా నాకైతే మాత్రం ట్రైలర్ బేవచ్చంగా అనిపించింది భయ. చాలా బాగుంది. ఆ కలర్ గ్రేడ్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అని వస్తూ ఉంటుంది. ప్రతిసారి అదే వాడారు రిపీటెడ్గా, కానీ ఎందుకో ఇరిటేషన్గా బోర్ కొట్టినట్టు అనిపించలేదు. చాలా బాగుంది నాగబంధం ట్రైలర్ అయితే మాత్రం. అండ్ పాములు ఉంటాయి భయ్య. ఇక నాగబంధం అంటే శివుడు కాన్సెప్ట్ అంటే పాము లేకపోతే ఇక అదేదో సినిమాకి మ్యూజిక్ లేనట్టే. సో ఆ పాములు కూడా చాలా బాగా డిజైన్ చేశారు, అంటే న్యాచురల్గా అనిపించాయి. మీరు అవుట్డోర్లో ఇలాంటి లైటింగ్ ఉన్న ప్లేస్లో ఆ ట్రైలర్ చూడకండి, మీకు మీ బ్రైట్నెస్ ఫుల్గా పెట్టినా కూడా కనపడదు. డార్క్ రూమ్లో చూడండి. సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్, ఈ సినిమా పర్టికులర్గా నాగబంధం సినిమా థియేటర్లో ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అదైతే పక్కా భయ్య, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ విజువల్స్ చాలా వండర్గా ఉన్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు విజువల్స్. ఆ డార్క్ టింట్ అండ్ లైట్ గోల్డ్, అది అసలుకి ఆ డిఐ కానీ, ఆ ఆర్క్ కానీ, ఆ ఓరా భలే అనిపించాయి చూస్తుంటే. నాకు ట్రైలర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. దానికి తగ్గట్టు వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, తెలుగు యాక్టర్స్ చాలామంది ఉన్నారు. జగపతి బాబు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారులేండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది తెలుగు యాక్టర్స్ ఉన్నారు. మేబీ అభిషేక్ నామా గారు హిందీ పర్సన్ అనుకుంటాను, అంటే అక్కడ సైడ్ అతను అనుకుంటున్నాను. ఇక ఆయన అది పాన్ ఇండియాగానే రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 5 లాంగ్వేజెస్లోనే ఏమో ఉంది. ఆ ట్రైలర్ పడేటప్పుడు నాగబంధం అని చెప్పేసి టైటిల్ 5 లాంగ్వేజెస్లో ఏమో పడుతుంది. మేబీ అన్ని లాంగ్వేజెస్ ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడ సైడ్ అంటే లార్డ్ శివ కాన్సెప్ట్ అంటే మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు భయ్య. హిట్ కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన తెలుగులో లార్డ్ శివ మూవీస్ పెద్దగా హిట్ అవ్వనివి అక్కడ సైడ్ బాగా హిట్ అయ్యాయి. సో అంటే లార్డ్కి సంబంధించి సబ్జెక్ట్స్ బాగా హిట్ అవుతూ ఉంటాయి. సో అదే ప్యాటర్న్లో, అంటే అదే ఐడియాలజీతో నాగబంధం సినిమా డిజైన్ చేశారు. అండ్ ఫైట్ సీక్వెన్స్ కానీ, హీరో అయితే నాకు మరి కొత్తగా అనిపించారు. హీరో ఎవరైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు హీరో ఎందుకో కొత్త పర్సన్ లాగా అనిపించారు. మరి నాకు అప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హీరో కొత్త వాళ్ళ కోసం ట్రై చేస్తున్నారు అని తెలిసినది నేను విన్నాను. పర్టికులర్గా అంటే ఆడిషన్ పెడుతున్నారు, ఒకసారి అక్కడికి వచ్చేయండి ఆఫీస్ దగ్గరికి చూద్దాం ఆడిషన్ పెట్టినప్పుడు అన్నట్టు అక్కడ వాళ్ళు మాట్లాడారు. సో ఏదేమైనా నాగబంధం ట్రైలర్ అయితే మాత్రం నన్నైతే ఎగ్జైట్ చేసింది. సో మీకు ఎలా అనిపించింది? నాగబంధం ట్రైలర్ చూసారా లేదా? ఇంకా ఒకవేళ చూడకుండా ఉండి చూడండి, ఎందుకో ప్రమోషన్ చాలా తక్కువగా అనిపిస్తుంది సినిమాతో. మరి గట్టి సౌండ్ వినపడదా అని చూడాలి. అండ్ మూవీ అయితే మాత్రం ఈ ఇయర్లోనే రిలీజ్ ఉంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ నేనైతే వినలేదు, కానీ మరి చూస్తాను ఆ సాంగ్. ఒకసారి చూసి ఆ సాంగ్ కూడా ఎలా ఉందో నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఖచ్చితంగా నాగబంధం సాంగ్స్ గురించి కూడా మాట్లాడతాను. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ విజువల్స్, ఆ డైరెక్షను, ఆ ఉన్న 3-4 డైలాగులు, ఆ గ్రాఫిక్, ఆ వరల్డ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నేనైతే ఖచ్చితంగా నాగబంధం మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది గైస్ ఇవాళ నాగబంధం మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.